హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మహి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్గా క్రాబ్స్ కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి. చాలా డేస్ నుంచి ఛానల్లోని పోస్ట్ చేయట్లేదు. ఇంకా రొటీన్గా ఏంటి కుకింగ్ చేసినవే ఏం పోస్ట్ చేస్తామని చెప్పి ఇంకా షూట్ కూడా ఏమి చేయలేదండి. సో అందుకనే స్పెషల్గా క్రాబ్స్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా స్మెల్ చూస్తే ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అనేది అంత బాగా వచ్చిందండి. ఇంకా ఆకలేక టేస్ట్ చేద్దామని చెప్పి ప్లేట్లోనే వేసుకున్నాను. అదిరిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా చేద్దాం రెసిపీ చూపించేలా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ ఇటెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలండి. నేను కొన్ని మసాలా ఐటమ్స్ స్కిప్ చేశాను, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. పచ్చవాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పైన చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి. పచ్చవాసన బాగా పోయిన తర్వాత కొంచెం టమాటా అనేది కచ్చప్ యాడ్ చేసుకోవాలండి. టమాటీ బాగా కలిపిన తర్వాత ఎగిన తర్వాత కొంచెం కారం, గరం మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలండి. అది బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రాబ్స్ని యాడ్ చేసుకోవాలండి. క్రాబ్స్ యాడ్ చేసిన తర్వాత పైన చూపించే విధంగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టిన తర్వాత కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్న చింతపండు రసాన్ని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత బాగా దగ్గరగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి బాయ్ బాయ్.